రద్దు చేయాలి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలి. రద్దు చేయాలి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలి. దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. అందరికీ నమస్కారము. ఈరోజు గుంటూరు మేత్రాసును ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నటువంటి నిదురుపాటి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిజర్వేషన్స్ మన ఎస్సీ దళిత క్రిస్టియన్ ఈక్వల్ రైట్స్ గురించి రిజర్వేషన్స్ ఇవ్వాలని వచ్చాము. 1950 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ స్టేటస్ క్రైస్తవులుగా మారితే పోతుంది. అందుకని ఈ రోజు బ్లాక్ డే అని మేము నిర్ణయించుకొని ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మా ముఖ్యంగా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశము. దళిత క్రైస్తవులుగా మారితే బెనిఫిట్స్ అన్ని పోతున్నాయి. ఎక్కడ ఉన్నవారు పేదవారు అక్కడే ఉంటున్నారు. అందరికీ మన బుద్ధిసానికి కానీ వేరే వాళ్ళకి కూడా సిక్కులకు కూడా రిజర్వేషన్స్ కల్పించారు. దళిత క్రైస్తవులు ఏం పాపం చేశారు? దళిత క్రైస్తవులకి మంచి దళిత క్రైస్తవులకి ఈక్వల్ రైట్స్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఇది పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టులో ఉన్నది కూడా మాకు న్యాయంగా రావాలని మేము కోరుకుంటూ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. నా పేరు మల్లెల రాజు, క్రిస్టియన్ సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈరోజు ఆర్సీఎం ఫాదర్ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక నల్ల చట్టం దళిత క్రైస్తవుల ముస్లింల మీద ఇచ్చిన ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో దళితులకి ప్రత్యేకమైన హింసలు చేస్తున్న క్రైస్తవుల్ని చర్చిలకు వెళ్తే మత మార్పిడి పేర్లు తాలూకున్న రాయితీలను క్యాన్సిల్ చేయాలని ఇక్కడున్న కూటమి ప్రభుత్వాలు, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు కావచ్చు, బీజేపీకి తొత్తులుగా మారి దళిత క్రైస్తవులపై చేస్తున్న ఘోరమైన చర్యలను ఈ సంస్థలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. అయితే మెజార్టీగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో ఈ వర్షాకాల సమస్యలు ఎందుకు బిల్లు పెట్టట్లేదు? మా మీద ముసలి కన్నీళ్లు కాస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన గత వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పార్లమెంట్లో మెజార్టీగా ఉన్న ఈ పార్లమెంట్ సభ్యులతో బిల్లు పెట్టకపోవటం వల్ల మీ అన్యాయం యొక్క ధోరణి, మీ యొక్క కుళ్ళు కుతంత్రాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి 2029లో మా దళిత క్రైస్తవులకు ఎవరైతే ఈ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయడానికి సిద్ధపడతారో ఆ ప్రభుత్వాలకు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా దళిత క్రైస్తవులకి హక్కు కల్పించాలి. ఈ 1950 ఆర్డర్ వల్ల ముస్లింలు కావచ్చు 1950కు ముందు ఉన్న రిజర్వేషన్లు కోల్పోవటం వల్ల క్రైస్తవులు కనీసం ఒక్కడు కూడా ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో లేని పరిస్థితి ఉంది. అలాగే ముస్లింలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో మేము అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు బైబిల్లో కులం లేదని అంటారు. మేము బాలకృష్ణ కమిషన్ కలిసి జూన్ 9వ తారీఖున బైబిల్లో కులం లేదంటారు, కానీ రాజ్యాంగంలో కులం ఉంది. బైబిల్లో కులాలు లేవు, రాజ్యాంగంలో కులం ఉంది. కులం ప్రాతిపదిక మీదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో మాకు రిజర్వేషన్ ఇచ్చారు. మతపరమైనది రిజర్వేషన్ కాదు ఇది, అది గుర్తించాలి. లేకపోతే రానున్న దినాల్లో మాకు వ్యతిరేకంగా ఏ పార్టీలైనా గట్టిగా బుద్ధి చెప్తాం, ఓడిస్తామని చెప్తూ దళిత క్రైస్తవులను కలుపుకొని వెళ్లే విధంగా ఈ యొక్క మెమోరాండాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాను. అందరికీ నమస్కారం. గుంటూరు మేత్రాసన ఎస్సీబీసీ కమిషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ చంద్రమోహన్ మరియు అనేక మంది ఫాదర్లు, పాస్టర్లు, ప్రజా సంఘ నాయకులు అందరం కలిసి ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశము 1950లో ప్రెసిడెంట్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. మతం మారితే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు బుద్ధులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎస్సీ స్టేటస్ ఉండదు అని ఆనాడు ఆర్డినెన్స్ పాస్ చేశారు. అయితే కాలక్రమంలో 1956లోనే సిక్కులకు ఈ యొక్క హోదాను కల్పించారు, ఎస్సీ హోదాను. మతం మారినా పర్వాలేదు, హోదాను కల్పించారు. ఆ తర్వాత అనేక పోరాటాల తర్వాత 1990లో బౌద్ధులకు కూడా ఈ యొక్క వెసులుబాటును, రిజర్వేషన్ కల్పించారు.
కానీ దళితులైన క్రైస్తవులకు, ముస్లింలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆనాటి నుండి కూడా 1950 నుండి కూడా క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పోరాటం అనేది పార్లమెంట్ని కదిలించలేకపోతుంది, నాయకులను అది అమలు చేయలేకపోతుంది. అయితే ఈ యొక్క పోరాటం ఇది కొత్తగా చేసేది కాదు. గత శతాబ్ద కాలం నుండి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మెమరాండం సమర్పించటము, తగు రీతిగా ఆందోళనలు, ప్రొటెస్టులు నిర్వహించడం చేస్తూనే ఉన్నాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మతానికి, కులానికి ముడిపెట్టకండి. రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం కావచ్చు, ఆర్టికల్ 14, 16, 17 అన్ని ఆర్టికల్లో కూడా మతపరమైన విద్వేషాలు కానీ, మతపరంగా రిజర్వేషన్ అమలు చేయకూడదని రాజ్యాంగమే చెప్తుంది మనకి. కానీ దానికి విరుద్ధముగా, రాజ్యాంగానికి వ్యతిరేకముగా చిన్న చిన్న క్లాజులు ఏర్పాటు చేసుకొని క్రైస్తవులను, ముస్లింలను యొక్క రిజర్వేషన్లకి దూరం చేస్తూ, నువ్వు మతం మారితే బీసీ అని, మతం మారకపోతేనే ఎస్సీ అని ఒక కొత్త రూల్ పెట్టారు. దానికి మేము వ్యతిరేకంగా ఖండిస్తూ దీన్ని సవరించాలి. అందరం కూడా మేము భారతీయులమే, మతానికి, కులానికి ముడిపెట్టకండి, మాకు వచ్చే రిజర్వేషన్లు కానివ్వండి, రాయితీలు కానీ యథావిధిగా ఆందోళన చేపట్టాము. ఆ తర్వాత కలెక్టర్ గారికి మెమరాండం సమర్పిస్తూ ఉన్నాం.